రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ ను నియమించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ని సిటీ కమిషనర్ గా బదిలీ చేసింది. అలాగే హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ నియామకమయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శాఖ గోయల్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రేహాండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, అలాగే పౌర సరఫరాల కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతి భద్రతల సిపిగా తసఫీర్ ఇక్బాల్ ను, వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సిపిగా విజయ్ కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్ బాధ్యతలు చేపట్టనున్నారు. అటు రఘునందరావుకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అలాగే సురేంద్ర మోహన్ కు వ్యవసాయ శాఖలను అప్పగించింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝాను నియామకమయ్యారు. తెలంగాణలో మరోసారి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ ను నియమించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ని సిటీ కమిషనర్ గా బదిలీ చేసింది. అలాగే హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ నియామకమయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శాఖ గోయల్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రేహాండ్స్ డీజీగా ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, అలాగే హైదరాబాద్ క్రైమ్ ఏసీపీగా శ్రీనివాసులను, అలాగే హైదరాబాద్ అడిషనల్ శాంతి భద్రతల సిపిగా తసఫీర్ ఇక్బాల్ ను, వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సిపిగా విజయ్ కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్ బాధ్యతలు చేపట్టనున్నారు. అటు రఘునందన్ రావుకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అలాగే సురేంద్ర మోహన్ కు వ్యవసాయ శాఖలను అప్పగించింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝాను నియామకమయ్యారు.